సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ బాగున్నారా? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ ఏపీలో రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అవును. బడ్జెట్ అయితే పంచాయతీరాజ్ శాఖకే చాలా ఎక్కువ ఇచ్చారు, 16,000 కోట్లు సంథింగ్ ఇచ్చారు. అవును. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి దగ్గర 120 రోజులు దాటింది. అవును. సో మార్పు జరిగింది, చాలామంది కోరుకున్నారు మార్పు, అలాగే మార్పు వచ్చింది, పథకాలు కూడా బాగా జరుగుతుంది. సో మీకు ఏమనిపిస్తుంది? అంటే నేను ప్రజెంట్ అని చెప్పాను. నేను పుట్టి పెరిగింది తెలంగాణ. అయితే ఇప్పుడు ఎలా ఉందనేది ఓకే బాగానే ఉంది. బట్ నేను చంద్రబాబు నాయుడు గురించి ఎలా చెప్పగలనంటే, ఆయన తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మై ఫేవరెట్ పొలిటీషియన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన విజను, ఆయన అప్పట్లో విజన్ 2020 పెట్టారు కాబట్టి ఈరోజు సిటీ హైదరాబాద్ ఇంత బాగుంది. ఆయన విజన్ 2020 పెట్టినప్పుడు నేను అప్పుడే కొత్తగా జాబ్ జాయిన్ అయ్యాను. సరే ఏం చేస్తాడో చూద్దాము, చంద్రబాబు నాయుడు సారు మంచి ఆలోచనలు ఉన్నాయని అనుకున్నాము. ఆ రోజు ఆయన అప్పుడు రూట్ పెట్టాడు, ఈరోజు చాలా డెవలప్మెంట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఆయన వర్క్ కూడా చాలా మంచి వర్కర్ అబ్బా, చాలా హార్డ్ వర్కర్. ఎట్లా అంటే ఆల్మోస్ట్ 20 hours వర్క్ చేస్తారనుకుంటా, 18-20 hours. ఆ సిన్సియారిటీ, ఆ డెడికేషన్ వేరే ఏ పొలిటీషియన్ దగ్గర లేదు. నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ చంద్రబాబు నాయుడు. నేను మా ఇంట్లో మా పిల్లలకు, మా ఫ్యామిలీకి ఎవరి గురించి చెప్తాను అంటే, ఇక్కడ రాజకీయం గురించి కాదు, నేనేం టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, పర్సన్. ఎందుకంటే అతన్ని చూస్తే నేర్చుకోవాలండి. ఆయనకు ఆల్మోస్ట్ 70 years ఉంటాయి. అది ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాడు, ఆయన డిగ్నిటీ, ఆయన స్టేచరు, ఆయన స్టైలు అవి చాలా బాగుంటాయి. ఆయన చూస్తే మనకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. అరే ఇట్లా ఉండాలి మనము. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 40 years దాటాం. ఒక్కోసారి చూస్తే టెన్షన్ అనిపిస్తుంది, అరే ఏజ్ అయిపోతుంది కదా అని అనుకుంటే, అతన్ని చూస్తే మళ్ళీ మనకి యంగ్ అనేది వస్తూ ఉంటుంది. యంగ్ ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. అంటే మనం కూడా ఏదైనా సాధించగలము, చేయగలమని. ఇప్పుడు అప్పుడు కూడా లాస్ట్ టైం చూసిన అసెంబ్లీలో ఆయన బాగా అవమానించారు అటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నాకు సంబంధం లేదు, నేను ముందు చెప్తున్నాను, ఐఎమ్ నోవేర్ కన్సర్న్ విత్ పాలిటిక్స్. కానీ అంత పెద్ద వ్యక్తిని అట్లా ఇచ్చేస్తే అతను దాన్ని నెగిటివ్ తీసుకోలేదు, పాజిటివ్ తీసుకొని మళ్ళీ గెలిచి అక్కడికి వెళ్ళడం అనేది రియల్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. మంచి వర్కర్ అండి ఆయన. ఏడున్నా కూడా ఆయన ఈజ్ ద బెస్ట్ వర్కర్ అండి. మీరు ఏపీలో ఉండండి, ఓవరాల్గా మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మంచి వర్క్ అయితే చేస్తాడు. వన్స్ ఒకసారి రాజకీయానికి వచ్చిన తర్వాత, సీట్లోకి వచ్చిన తర్వాత నెగిలియన్స్ అనేది ఉండదు ఆయన దగ్గర. మంచి వర్కరే. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చాలామంది అవమానించారు పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు. ఈవెన్ ఫ్యామిలీని తిట్టారు, మన లాస్ట్ ఎలక్షన్లో చాలా అవమానించారు, తన కూతురిని రేప్ చేస్తారు, చాలా మాటలు అన్నారు. ప్యాకేజ్ స్టార్ అన్నారు, సినిమా స్టార్ అన్నారు, వన్ డే షూట్ స్టార్ పొలిటీషియన్ అన్నీ దాటుకుని 21 సీట్లు గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన పాత్ర పోషిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సార్ 100% వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అండి పవన్ కళ్యాణ్. మనం అతని మాటల్లో చెప్పలేం. అతనికి ఏం తక్కువ అండి, కోట్ల డబ్బు ఉంది, పేరు ఉంది, ప్రతిష్టలు ఉన్నాయి. పిచ్చోడ్లాగా రోడ్డు పైన తిరిగాడండి. జస్ట్ ప్రజలకు ఏదో చేయాలని ఒక పిచ్చి తపన ఆయనలో కనపడుతుంది. అంటే అదే చెప్తున్నాను కదా, రాజకీయంగా నాకేం లేదు, కానీ చూసే మటుకు ఇట్లాంటి వాళ్ళందరూ కావాలండి. మన తెలుగు వాళ్ళు, మనం రాష్ట్రాలు వేరేనా, మనందరూ ఒకటే భాష, మన తెలుగు వాళ్ళం. మనం ముందుకు వెళ్ళాలి మన తెలుగు రాష్ట్రాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ మంచి లెజెండరీస్ అండి. ఇట్లాంటి లీడర్సే కావాలి మనకు, లేదంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. పవన్ కళ్యాణ్ గురించి చాలా బెస్ట్ వర్కరు. ఆయన ఏదో ప్రజలకు చేయాలని తపన చాలా ఉంది. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్యూచర్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో పోవాలి, సెంట్రల్ పాలిటిక్స్లో పోవాలి. మహారాష్ట్రలో 2 రోజులు ప్రచారం కూడా చేసి ఆయనకు ఉందండి అది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం సెక్యులర్ కంట్రీ, తప్పుగా మనం మాట్లాడద్దు. నా ఉద్దేశం ఏంటంటే, ఆయన మనం వక్ఫ్ బోర్డు అని ఒకటి ఉంది ముస్లిమ్స్కి, మన హిందూస్ కూడా ఒక బోర్డు పెట్టాలనుకుంటున్నాడు. మంచి ఆలోచన అది. అంటే దాంట్లో మనం విడిపోతున్నామని కాదు, కానీ అలా ఒకటి హిందువుల గురించి కూడా కొట్లాడే ఒక వ్యక్తి ఉండాలి కదా. సో అన్ని విధాలా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్, మంచి వర్కర్ అండి. నెక్స్ట్ టర్మ్లో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి చాలామంది అభిమానులు కోరుకున్నారు, రాజకీయ వ్యక్తులు కూడా కోరుకున్నారు. సో ఆయన అవకాశం వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? అవకాశం ఏదండి, పక్క నెక్స్ట్ అవకాశం ఆయనకి. చంద్రబాబు నాయుడు కూడా చేశారు చాలు, ఆయన ఒక ఏజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈయన యంగ్ కదా, చాలా 100% నేనే ఉంటాడు. మేమైతే కోరుకుంటాం మా తెలంగాణకు కూడా ఆయన పార్టీ పెట్టి మా కూడా కొన్ని రోజులు సీఎం ఉండాలని. చూద్దాం ఎలా అవుతుందో ఫ్యూచర్. అలాగే 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలు ఏమంటారు? అది ఈగో ఫీలింగ్ అండి ఆయనకు. అట్లా ఉండదు ఈగో. మన రాజకీయం అంటే చాలా పాజిటివ్ ఉండాలి. అరే మనం బచ్చగలం అండి. ఇప్పుడు మేము చిన్నగా ఉంటాం, ఇప్పుడు మాది ఇక్కడే మా ఇల్లు పక్కకు, మేము పక్క వాళ్ళకి చిన్న గొడవలు, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గొడవలు వచ్చే టైంలో గొడవలు వస్తాయి. ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తాము. ఓ చిన్న బస్తీలలో, కాలనీలు ఉండే మాకింత పాజిటివ్గా ఉంటే ఆయన అక్కడ పోకపోవడం ఏంటంటే అసెంబ్లీకి. జగన్ కూడా నాకు చాలా ఇష్టం ఆయన కూడా, ఎందుకంటే ఆయన అప్పుడు చాలా బాగా కష్టపడి ముందుకు వచ్చాడు. కానీ నేను రాజకీయంగా మాట్లాడలేదు. ఇగో ఆయన బీయింగే అపోజిషన్ పార్టీ, ఆయన వెళ్ళాలా, క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే కదా మన డెమోక్రసీ అంటే ఏంటి మీనింగ్.
ఉండాలి, వీళ్ళు కూడా ఉండాలి, వెళ్ళాలి. అసెంబ్లీకి రాను, అది పంతాలు ఏంటంటే బాబు నాకు అర్థం కాదు. ఇది రాజకీయమా లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది. పంతాలు అనేది 100% పెట్టుకోవద్దు. మీకు ప్రజలు అక్కడ అపోజిషన్ హోదా ఇచ్చారు, దాన్ని మీరు నెరవేర్చాలి కదా. అంటే సీఎం సీట్ ఇస్తేనే కూర్చుంటా లేకపోతే చేయను, ఏంది అది? ఈవెన్ అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నేను కొన్ని రోజులు అసెంబ్లీకి పోనన్నాడు, అది కూడా రాంగే. బట్ ఏంటంటే ఏది ఉన్నా కూడా ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా అది మనం చేయాలండి, ఫుల్ఫిల్ చేయాలి, అక్కడే మన గొప్పతనం ఉంటుంది. అలాగే సొంత తల్లి మీద చెల్లి మీద కేసు పెట్టి ఆస్తి కోసం ఈ గొడవలంతా చూస్తుంటే ఏపీలో ఉన్న ప్రజలకు కూడా ఆయన మీద ఉన్న నమ్మకం పోతుంది కదా. సో మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు అంటారు ఆయనకి? అది ఇంకా మీ ఏపీ పబ్లిక్ ఎలా అనుకుంటారో మనకు తెలియదు సార్, ఏపీ వాళ్ళు డిసైడ్ చేయాలా. ఇంకోటి ఏంటంటే అది ఒకటే, ఇది పర్సనల్, అది తప్పని నేను ఏమన్నాను. ఎందుకంటే ఆయనే కాదు, తల్లి మీద చెల్లి మీద కేసులు పెట్టి చిన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇది ఆయననే కాదు, జనరల్గా ప్రజలు అట్లున్నారు, పబ్లిక్ ఫాల్ట్ ఇది. రాజకీయంగా ఆయన అట్లా మనం ఏమనలేము. జనరల్గా ప్రతి చిన్న చిన్న ఇంట్లో కూడా ఉన్నాయి కదా, మరి దారుణంగా తండ్రిని కొడుతున్నారు, తల్లిని చంపేస్తున్నారు ఆస్తుల కోసము. ఇది మనం సంబంధం లేదు, అది అనేది ఏపీ పబ్లిక్ చూసుకుంటారు కదా, మనకు తెలియదు. అలాగే స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు అయితే పాస్టర్ పోషిస్తున్నారు గత 2 రోజుల నుంచిగా. సో ఆయన కంబ్యాక్ ఎలా చూడొచ్చు మనం? అది గ్రేట్ సార్, ఆయన మంచి పర్సనాలిటీ, అయినా మంచి వ్యక్తి, బాగా మాట్లాడతాడు. ఆయన ఆ పొజిషన్కి రావడం అనేది నాకు కూడా అంటే ఆ సీట్కి అందం వచ్చింది, ఆయన కూర్చోవడం అనేది. జగన్ గారు ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి చాలామంది అంటున్నారు. కాదు కాదు, ఈయన మంచి సూటబుల్ పర్సన్, ఈయన చాలా బాగా కూర్చున్నాడు, మంచి అనిపించింది. ఆయన రామకృష్ణ గారు ఆడ కూర్చోవడం చాలా బాగుంది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఎలాంటి అభివృద్ధి చెందుద్ది అంటారు? సార్ 100% సార్, డెఫినెట్లీ. చంద్రబాబు నాయుడు ఉన్నారంటే ఆయన పని రాక్షసుడు అండి. ఆయన ఏదో కొత్త కనుక్కుంటూనే ఉంటాడు, ఏదో వర్క్ చేస్తాడు సార్. ఆయన ఖాళీగా ఉండే మనిషి కాదు. ఆయన ఏదో మన సీట్ వచ్చింది రిలాక్స్ అనే కాదు, ఈవెన్ మీరు అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన బాగా తిరిగాడు అట్లా. సో డెఫినెట్గా ఆయన 100% చేస్తారు సార్. ఆయనకు సపోర్టు మన డిప్యూటీ సీఎం గారు, అసలు ఇద్దరు కలుసుకుంటే రాక్. ఇంకా ఏపీ 100% ఏపీ 100% డెవలప్ అవుతుంది సార్, క్వశ్చన్. ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఆయన కూడా చాలా కంబ్యాక్ ఇచ్చారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన సూపర్ పర్సన్ సార్, ఆయన సూపర్ పర్సన్. చిన్న ఏజ్ కుర్రాడు. మేము ఇక్కడ చూసేవాళ్ళం ఇక్కడ పార్ట్ ఆఫ్ దగ్గర, చిన్న ఏజ్, నాకు తెలిసి 30-35 ఏళ్ళు ఉంటాడు. ఆయన హ్యాపీ, మంచి లైఫ్ ఉంది ఆయనకు, అమెరికాలో అక్కడ సెటిల్ అవ్వచ్చు. కానీ ఆయన కూడా బాగా తిరిగాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, అంటే ఒక నార్మల్ మనిషిలాగా ఉన్నాడు ఆయన. డెఫినెట్గా ఆయన కూడా మంచి వర్కరే, ఆయన వల్ల కూడా 100% బెనిఫిట్ అవుతుంది ఏపీకి, క్వశ్చనే లేదు మీకు.